श्रीगणेशायै नमः। श्रीसरस्वत्यै नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीराम राघवा सीता मनोहर राजीवदलनेत्र रम्यचारित्र राजपूजित राम रविकुलाम्बुधि सोम राकासुधाबिम्बवदन श्रीराम। వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు నారాయణుని దిల్పు నాలుగవ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌనైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. సంక్షిప్త గేయ భాగవత సుధకు స్వాగతం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ మహాభాగవతంలో మనకు తృతీయ చతుర్థ స్కంధాలన్నీ కూడా విదుర మైత్రేయ సంవాదంగా శుకమహర్షి పరీక్షితుల వారికి తెలియజేస్తున్నారు. ఈ విదుర మైత్రేయ సంవాదంలోనే మనము క్రితం భాగంలో దక్షయజ్ఞాన్ని గురించి పవిత్రమైనటువంటి దక్షయజ్ఞ గాథని వివరించాడు మైత్రేయుడు. ఆ గాథ విన్న తర్వాత విదురుడు ఇంకా ఆనంద పరవశుడై, స్వామి ఇంకా కూడా హరిలీలను తెలియజేయవలసిందని కోరడంతో మైత్రేయ మౌని ఇంకా ఈ రకంగా చెప్తున్నాడు. పరమ పావనమైన భాగవత గ్రంథమున నారాయణుని తెల్పు నాలుగవ స్కంధమున వినయశీలుండైన విదురునకు ప్రీతితో మైత్రేయ మౌని హరిగాథలింకను దెల్పే. మనువంశమణిదీపమైన పసిబాలుడు సుకుమార సుందరుడు రాకుమారుడు ధ్రువుడు పినతల్లి సురుచి వచనమ్ములకు శోకించి అచ్యుతుదయ గోరి అడవి మార్గము బట్టే. ఇప్పుడు మైత్రేయ మహర్షి అత్యంత పరమ పావనమైనది భాగవతంలో ఒక ముఖ్య ఘట్టమైనటువంటి ధ్రువోపాఖ్యానం గురించి విదురుడికి తెలియజేస్తూ ఉన్నాడు. ధ్రువచరిత్ర అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి చరిత్రలోనూ ప్రతి ఒక్క భాగవత కథలోనూ కూడా మానవ జీవితానికి ఇహపరాలలో మానవ జీవితానికి అవసరమైన పరమార్థాలు ఇమిడ్చి ఉన్నాయి. ఆ విధంగా మనకు అమృతతుల్యంగా భాగవతం అందించబడింది. ఈ ధ్రువ చరిత్రలో పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేనిదనేది మనకు ధ్రువ చరిత్ర నిరూపిస్తుంది. దానికి వయస్సు కానీ, ప్రాంతం కానీ, ప్రదేశం కానీ, దేశకాల పరిస్థితులు కానీ ఏవి అడ్డంకి కాదు. అన్నిటినీ అనుకూలంగా మలుచుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఎంత సాధించినా చివరికి ఏమి సాధించాలి అనే ఏ పరమార్థాన్ని మానవుడు కోరుకోవాలి అనేది కూడా మనకు ఈ ధ్రువ చరిత్ర ద్వారా చేయబడుతుంది. ధ్రువ చరిత్రని క్లుప్తంగా గేయ రూపంలో ఇప్పుడు. మనువంశమణిదీపమైన పసిబాలుడు సుకుమార సుందరుడు రాకుమారుడు ధ్రువుడు పినతల్లి సురుచి వచనమ్ములకు శోకించి అచ్యుతుదయ గోరి అడవి మార్గము బట్టే. ఏమిటి ఈ సురుచి? ఎవరయ్యా ధ్రువుడు అంటే, ఉత్థానపాదుడనే ఒక మహారాజుకు మనువంశంలో స్వయంభవ మనువుకు జన్మించిన కుమారుడు ఉత్థానపాదుడు. ఉత్థానపాదుడు అనే పాత్రని మనము ఒక ప్రయత్నశీలి అయిన మానవుడిగా తీసుకుంటే,
ఆయనకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. సునీతి అంటే మనం మంచి మార్గంలో నడిపించే మానవుని బుద్ధి అనుకోండి. ఉత్తానపాదుడు అనేవాడు ఒక మానవుడు, ఒక గమనశీలి అయితే ఆయన సన్మార్గంలో నడిపించే బుద్ధి సునీతి. సురుచి రెండవ భార్య అంటే విషయ వాసనాలు, సుఖాలు కోరుకోవాలి అనే ఒక మన ప్రవృత్తి సురుచి. సురి సునీతి ద్వారా ఆయనకి ధ్రువుడనే కుమారుడు, సురుచి ద్వారా ఉత్తముడనే కుమారుడు కలిగారు. సునీతి ద్వారా కలిగినటువంటి ధ్రువుడు, ధ్రువత్వం అంటే శాశ్వతత్వము, దృఢమైన తన అని అర్థము. దృఢత్వము శాశ్వతత్వం అని అర్థం వస్తుంది. ఆ విధంగా మనకి ఏ, నీతి మార్గంలో పయనించేటప్పుడు ఉండవలసిన దృఢత్వం తెలుస్తుంది. సురుచి, కానీ మనకి రుచి ఎక్కడ ఉంటుంది అంటే ఐహికమైన సుఖాల పట్ల, కోరికల పట్ల, ఆశల పట్ల మనకు ఎంతో మానవుడికి మనస్సు అటే మొగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఆయన సురుచిని, తన చిన్న భార్యని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ఒకరోజు ఆ సురుచి కుమారుడైన ఉత్తముడు, వాడి పేరు ఉత్తముడు, సురుచి కుమారుడి పేరు ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సింహాసనంలో కూర్చుని ఉన్నప్పుడు ధ్రువుడు అక్కడికి వచ్చాడు. 5 ఏళ్ల పసిబాలుడైన ధ్రువుడు అక్కడికి వచ్చి తన తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే అప్పుడు ఆ సురుచి అనే ఆమె, ఆ ధ్రువుని సవతి తల్లి ధ్రువుడిని లాగి పక్కకు జరిపి, నీకు ఈ సింహాసనం మీద నీ తండ్రి ఒళ్ళోనూ కూర్చునే అర్హత లేదు. ఆ అర్హత పొందాలి అంటే నువ్వు నా కడుపున జన్మించవలసి ఉండాల్సింది అని చెప్తుంది. ధ్రువుడు ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ ఆ తల్లి చెప్తుంది, నాయనా అవును, దురదృష్టం నీకు, నువ్వు ఈ విధంగా నా కడుపున జన్మించడం దురదృష్టమేమో. నీ ఏ ఎటువంటి కోరికనైనా తీర్చగలిగేవాడు ఆ శ్రీమన్నారాయణుడు మాత్రమే. నువ్వు ఆ భగవానుడిని ప్రార్థించమని చెప్తుంది. తల్లి మాట విని ధ్రువుడు దృఢంగా నిశ్చయించుకుని తను కోరుకున్నది పొందాలి అన్న దృఢ నిశ్చయంతో అడవి మార్గాన్ని బట్టి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఆ అడవి మార్గంలో, వెళ్తున్న మార్గంలో మనం ఒక మార్గంలో, ఒక నీతి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఒక సద్గురువు తనంతట తనే మనకు గురువు రూపంలో ప్రత్యక్షమవుతాడు అన్నట్లుగా నారద మహర్షి ఆ బాలుడికి ఆ మార్గ మధ్యంలో ఎదురయ్యి నారాయణ మంత్రాన్ని, వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించి పూర్వకంగా ధ్యానం చేయి, ఆ శ్రీహరి నీకు తేలిగ్గా ప్రత్యక్షమవుతాడని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. ఆ నారద మహర్షి చేత ఉపదేశించబడిన మంత్రాన్ని తీసుకుని ధ్రువుడు మధువనం అనే చోటికి వెళ్ళి ఆ మధువనంలో కూర్చుని యమునా తీరంలో ఉన్నటువంటి అత్యంత పరమ పవిత్రమైన ప్రదేశమైన మధువనంలో కూర్చుని ధ్రువుడు శ్రీహరి కోసమే ఉగ్రమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి ముల్లోకాలు కంపించేంత తీవ్ర తపస్సు అవుతుంది అది. ఆ తపస్సుని చూచి భగవంతుడు శ్రీహరి చాలా ఆనందపరవశుడై ధ్రువుడికి ప్రత్యక్షమవటాన్ని ఇప్పుడు మనం చూసుకుందాం. అడవి దారిని బోవు ధ్రువ కుమారుని చేరి దేవర్షి నారదుని దివ్యోపదేశము నారద ప్రబోధిత ద్వాదశాక్షర కలిత ప్రణవపూర్వక వాసుదేవ మంత్రము నారద ప్రబోధిత ద్వాదశాక్షర కలిత ప్రణవపూర్వక వాసుదేవ మంత్రము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రణవపూర్వకమైనటువంటి వాసుదేవ మంత్రాన్ని నారదుడు ఆ ధ్రువునికి చెప్పి, నాయన దీంతో నువ్వు శ్రీహరిని ధ్యానించు అని చెబుతాడు. ముని దేవయోగి వర్ణితము అతి పుణ్యము పావన యమునా తటమున మధువనము. ముని దేవయోగి వర్ణితము అతి పుణ్యము పావన యమునా తటమున మధువనము. చేరి హరికై ధ్రువుని మహోగ్రతపమును
తపము తీవ్రతకు లోకముల పరితాపము. నిశ్చల భక్తి యోగమ్ముచే వెలుగొందు, నిశ్చల భక్తి యోగమ్ముచే వెలుగొందు, ధ్రువుని కరుణింపహరి సాక్షాత్కారము. భక్తవత్సలుడును లోకరక్షకుడైన పుణ్యశ్లోకుడు పుండరీకాక్షు దర్శనము. ఆ శ్రీహరి భక్తవత్సలుడు లోకరక్షకుడు అయినటువంటి శ్రీహరి ఆ మహోగ్ర తపం చేస్తూ ఉన్నటువంటి ధ్రువుని కరుణించదలచి సాక్షాత్కరించాడు. ఎలా సాక్షాత్కరించాడు స్వామి? గరుడ వాహనమెక్కి పరమ పురుషుండు హరి నిజ భృత్యుతిలకింప వేట్కమది జనియింప, సమధికోత్సాహమున మధువనమ్మును చేరి మదిలోన హరిగాంచు ధ్రువుని ముందర నిలచే. నిశ్చల భక్తి యోగంలో వెలుగొందుతూ ఉన్న ఆ ధ్రువకుమారుడికి మనస్సులోనే శ్రీహరి సాక్షాత్కారం అవుతూ ఉన్నది. ఆయన ఆ ధ్యాన యోగంలో తన మనస్సులో హరిని దర్శిస్తూ హరి కోసం ప్రత్యక్షం కావడం కోసం చేస్తున్న తపస్సుకి ఎంతో మెచ్చుకున్నవాడే శ్రీహరి గరుడ వాహనాన్ని అధిరోహించి తన తన భృత్యుణ్ణి తనని ఇంతగా ఆరాధిస్తున్న ఆ పసిబాలుని చూడాలనే కోరిక మనస్సులో జన్మించగా ఎంతో ఉత్సాహంతో ఎంతో వేగంతో బయలుదేరి మధువనానికి వచ్చి మదిలోన హరిగంచు ధ్రువుని ముందర నిలిచే. మదిలో హరిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ ధ్రువకుమారుని ముందర ప్రత్యక్షమయ్యాడు స్వామి. నయన గోచరమైన నారాయణాకృతికి నతులు నుతులు నరించు ధ్రువునకు హరివరము. నయన గోచరమైన నారాయణాకృతికి నతులు నుతులు నరించు ధ్రువునకు హరివరము. 36,000 ఇహ సౌఖ్యములు ఆ పైన అక్షయంబైన శ్రీహరిపదము. స్వామి ప్రత్యక్షమై ధ్రువుని ముందు నయన గోచరమైన నారాయణాకృతికి అన్నారు. నయన కళ్ళ ముందు మనస్సులో ఉన్న స్వామి, మనస్సులో కొలువై ప్రత్యక్షమై ఉన్న స్వామి కళ్ళ ముందర కనిపించాట ప్రత్యక్షంగా. ఆ కనిపించిన స్వామికి ఏ విధంగా ఆయన్ని ప్రార్థించాలో తెలియలేదు పసి బాలుడైన ఆ ధ్రువునికి. అప్పుడు శ్రీహరి తన శంఖంతో తడిమాడు. ధ్రువుని బుగ్గని శంఖంతో తడిమితే చెంపని అప్పుడు ఎంతో అద్భుతమైన స్థుతులు చేస్తాడు ధ్రువకుమారుడు. ఆ స్థుతులకు సంతోషించి, అయితే ఏం వరం కోరుకోవాలో తెలియని పసిబాలుడు అతడు. అతని మనస్సులో ఉన్న కోరిక శ్రీమన్నారాయణునికి తెలియనిదేమున్నది కనుక అతనికి తన ఎంతో తన తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్న తండ్రి ఒళ్ళో కూర్చోలేకపోయానే, తిరస్కరించబడ్డానే, అయ్యో అంతకన్నా నా వంశంలో నా తండ్రి తాతలు అధిరోహించినంత ఉన్నతమైన స్థానాన్ని నేను కోరుకోవాలి అనే కోరికతో తపం ఆరంభించిన వాడు ధ్రువకుమారుడు. ఆ కోరికని ఎరిగినవాడై శ్రీహరి దయతో కరుణతో, నాయనా నువ్వు 36,000 సంవత్సరాలు ఎంతో జనరంజకంగా ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు, యజ్ఞయాగాదులు చేసి నా సాక్షాత్కారాన్ని, నా కరుణా కటాక్షాలని పొందుతావు. ఆ పైన నీకు ధ్రువమండలం అంటే సూర్య చంద్ర నక్షత్రాది గమనాలన్నిటికీ కూడా ఆయువు పట్టై ఏదైతే ఒక మూలస్థానమై దేని చుట్టూ అయితే ఈ గ్రహమండలాలు నక్షత్రాలు అన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ మూలస్థానమే ధ్రువస్థానము. అటువంటి ధ్రువలోకంలో నువ్వు అనంతకాలము నువ్వు ధ్రువలోకంలో నివసించి ఆ తర్వాత అక్షయమైనటువంటి నా హరిపదాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందుతావు అని చెప్పి అతనికి వరమిస్తాడు. హరిప్రసాదమునుంది అరుదెంచు నందనుని తిలకించి మహారాజు పుత్రోత్సాహము.
ఆ పైన ధ్రువుని పట్టాభిషేకోత్సవము జనరంజకమ్ముగా ధ్రువుని పరిపాలనము. ఈ విధంగా సఫలీకృతుడై శ్రీహరి కొరకు తపస్సు అనరించి ఆ తపస్సు సఫలమై హరి సాక్షాత్కారమై అద్భుతమైన వరాలని ప్రసాదించిన తర్వాత ఆ ధ్రువకుమారుడు తిరిగి తన రాజ్యానికి వస్తున్నాడు. ఈ విషయాన్ని నారద మహర్షి ముందే ఈ ఉత్థానపాదుడైన రాజుకు ధ్రువుని తండ్రికి తెలియజేయగా ఎంతో సంతోషంతో, అయ్యో కుమారుడి కోసం కుమిలి కృషించిపోతున్నటువంటి ఉత్థానపాదుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఎంతో ఆనందపరవశుడై ఎదురేగి తన కుమారుని స్వాగతించి తీసుకువచ్చి కుమారుడికి రాజ్య పట్టాభిషేకం చేసి ఈ పినతల్లి సురుచి, సునీత కన్నతల్లి సునీతి, సవతి తమ్ముడైన ఉత్తముడు అందరూ కూడా ఎంతో ప్రేమ అభిమానాలతో గౌరవంతో ఆప్యాయంగా ధ్రువుణ్ణి స్వాగతించుకుని ఆయన్ని పట్టాభిషేకం చేయించి రాజుగా అంగీకరించి ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఎంతో జనరంజకంగా ధ్రువుడు పరిపాలన సాగిస్తూ ఉంటాడు. ఈ పరిపాలన సాగిస్తూ ఉన్న సమయంలో అతని తమ్ముడైన ఈ ఉత్తముడు ఒకసారి యక్షుల రాజధాని అలకాపురి మీద దండెత్తగా అక్కడ యక్షులతో జరిగిన యుద్ధంలో అతను మరణిస్తాడు. ఆ విషయం తెలుసుకొని ధ్రువకుమారుడు అలకాపురిపై దండెత్తి యక్షుని యక్షరాజైన కుబేరుడి మీద యుద్ధం ప్రకటిస్తాడు. శ్రీహరి ప్రసాదాన్ని, శ్రీహరి అనుగ్రహాన్ని పొందిన ధ్రువుడి ముందు యుద్ధంలో గెలవడం కష్టమే. అటువంటప్పుడు ఆ యుద్ధం భీకరంగా సాగుతూ ఉన్నదని, దాన్ని ఆపుచేయడం కోసం, ఆ యుద్ధాన్ని నిలువరించడం కోసం స్వయంభూమనువు అంటే ధ్రువకుమారుని తాతగారైన స్వయంభూమనువు ప్రత్యక్షమై, నాయన నువ్వు పరమ భాగవతోత్తముడివి, ఈ విధంగా యుద్ధము వినాశము అనేది చేయడము సమంజసం కాదని తాతగారు చెప్పగానే ఆ యుద్ధాన్ని విరమిస్తాడు. అతని సుహృద్భావాన్ని, మంచితనాన్ని చూసి కుబేరుడు ధ్రువాన్ని సద్బుద్ధికి మెచ్చుకున్నాను, ఒక వరం కోరుకోమంటాడు. అప్పుడు ధ్రువుడు ఏ వరం కోరుకుంటాడు అంటే, ఒక్క క్షణకాలం కూడా, ఒక్క క్షణం లిప్త మాత్రం కూడా నాకు తొలగని అటువంటి శ్రీహరి భక్తిని ప్రసాదించు. శ్రీహరి పాదపద్మాల నుంచి ఒక్క క్షణమాత్రం కూడా పక్కకు తొలగినటువంటి నిశ్చల భక్తిని నాకు ప్రసాదించు స్వామి అని కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు. ఆహా, ఎంత పరమ భాగవతోత్తముడు కదా అనుకొని దాన్ని ఆ వరాన్ని ప్రసాదించి అంతర్ధానమవుతాడు కుబేరుడు. ధనద కింకరులు యక్షులపైన విజయము, ధర్మార్థ కామ త్రివర్గముల సాధనము, ఇహ సౌఖ్యములు రోసి చనె బదరికాశ్రమము, తేజస్వరూపుడై చేరె శ్రీహరిపదము. ఈ విధంగా అనంతకాలం పరిపాలించి ఆ తర్వాత ధ్రువమండలాన్ని చేరుకుని ఆ తర్వాత తన దేహత్యాగం చేయడానికి బదరికాశ్రమానికి, పరమ పవిత్రమైన బదరికాశ్రమం వెళ్ళి అక్కడి నుంచి తన శరీరాన్ని త్యజించి శ్రీహరి పదాన్ని చేరుకుంటాడు ఈ ధ్రువుడు. హరిపదమ్మున వెలుగు ధ్రువుని యసగానమ్ము, క్లేశనాశము యశస్కరము పుణ్యప్రదము, భక్తిశీలాది సద్గుణకారకంబునై వినిపింప కలిగించు దేవతానుగ్రహము. దేవతల అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ ధ్రువ చరిత్రం అనే కథని పౌర్ణమి నందు కానీ, అమావాస్య నందు కానీ, ద్వాదశి తిథి నాడు కానీ, ఆదివారం నాడు కానీ, సంక్రాంతి నాడు కానీ, ఇటువంటి రోజుల్లో ప్రదోష వేళప్పుడు ధ్రువుని యశగానము, ధ్రువ కథాగానాన్ని విన్నప్పటికీ, పఠించినా, విన్నా, చదివినా, వినిపింపజేసినా కూడా క్లేశాలు, కష్టాలన్నీ తొలగిపోతాయని, శుభాలన్నీ కలుగుతాయని, ఎంతో సర్వ సౌఖ్యాలు వనగురుతాయని చెప్పబడింది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తపస్సు చేసిన వాడు ధ్రువుడు కనుక ఈ కథా ఫలితం ఏమిటి అంటే, ఈ కథాశ్రవణ ఫలితం మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, అది లౌకికమైన పారలౌకికమైన, మనము మన ఇహపై జీవనంలోనైనప్పటికీ
లేదు పారమార్థిక జీవనంలో అయినప్పటికీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరటానికి మనకి ఈ ధ్రువ కథా గానం అనేది ఎంతో యోగ్యమైనదిగా మనకి భాగవత కర్తలు చెప్పి ఉన్నారు. ఈ రకంగా చతుర్థ స్కంధంలో భాగవత కథ చెప్పబడింది. కమనీయ హరిపాద కమల పరాగమున శోభిల్లు పావన శరీరుడగు విదురునకు మైత్రేయ మౌని హరి లీలలను వినిపింప తని వినొందని విదురుగని మౌని మరి పలికే. ఎన్ని శ్రీహరి గాథల్ని విన్నా కూడా తనివి తీరనటువంటి ఆ పరమ పావనుడైనటువంటి విదురుణ్ణి చూసి మైత్రేయ మహర్షి ఇంకా తెలియజేస్తూ ఉన్నాడు. మనువు వంశములోన నారాయణాంశమున జనియించి ఘనుడైన పృథు చక్రవర్తి కథ ధర్మశీలురు ప్రచేతసుల వృత్తాంతము వేదాంత సారము పురంజను చరిత్రము మొదలైన హరి దివ్య గాథలను విదురుండు మైత్రేయ మౌని వినిపింప విని వినతుడై హరితత్వమెరిగిన హర్షాతిరేకమున పయనించె హస్తినకు బంధు దర్శనమునకు సత్యవాక్పాలనా సరస సంభాషణ హరచాపధారణా వరజానకీరమణ సకల భూభరణ ఖర దూషణ ప్రహరణ నిరుపమ గుణాభరణ నిజ భక్త పోషణ. ఈ విధంగా మైత్రేయ మహర్షి ఇంకా తనివి తీరనటువంటి ఆ విదురుడికి మనువు వంశంలో జన్మించినటువంటి పృథు చక్రవర్తి గాథని, ఇంకా ప్రచేతసుల వృత్తాంతాన్ని, ఆ పైన పురంజయోపాఖ్యానాన్ని, ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైన గాథలైనప్పటికీ ఈ సంక్షిప్త భాగవత సుధ వీటిని సంక్షిప్తంగా ఈ విధంగా ప్రస్తావించుకోవడం జరిగింది. ఈ గాథలన్నిటినీ కూడా ఎంతో విపులంగా మైత్రేయ మహర్షి విదురుడికి తెలియజేయగా విని సంతోష పరవశుడైనటువంటి విదురుడు ఇంకా మౌనికి నమస్కరించి హరితత్వాన్నంతటినీ తెలుసుకున్నాననే ఆనందంతో హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అంటే విదుర మైత్రేయ సంవాద రూపంగా చెప్పబడిన ఘట్టము ఈ చతుర్థం స్కంధంలో మనకి పరిపూర్ణమవుతుంది. వ్యాస భగవానునకు వందనం బొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు నారాయణుని దెల్పు 4వ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. స్వస్తి.